స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ఆదివారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనేటువంటి ఇంటర్వ్యూ ఒకటి చూశాను. నాకు రాజకీయాలు, ఈ విశ్లేషణలు ఇలాంటివంటే చాలా ఇష్టం. కానీ నేనే కొంత వెనక్కి తగ్గి ఈ విషయాల మీద అంతగా మాట్లాడడం లేదు ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా ఈ నిజాలు అంతగా జీర్ణించుకోలేరు ఎవరు కూడా. నేను విశ్లేషణ చేస్తాను, నేనేమి జర్నలిస్ట్ని కాదు, కానీ వాటి మీద ఉన్న అవగాహనతో గత 40 ఏళ్ళుగా నేను బాగా అందరు ముఖ్యమంత్రులు, ప్రధానులు, రాష్ట్రపతులు ఇటువంటి వాటిని జరుగుతున్న పరిణామాలని గమనించిన వాడిగా నేను ఈ విషయాల మీద మాట్లాడడానికి నాకు ఉన్న నాలెడ్జ్ పర్వాలేదనిపించి నేను మాట్లాడుతూ ఉంటాను. అదే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఒక బ్యూరోక్రాట్, ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళినటువంటి ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి ఇంటర్వ్యూ అది. ఆ అధికారి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అన్నదానికి ఎక్కడా కూడా ఓపెన్ హార్ట్గా ఏది చెప్పలేదు. ఒక్క ముక్క చెప్పాడు, అది ఎంతవరకు నిజం అన్నది కూడా చెప్పలేదు. ముందుగా ఆయన అడిగిన వాటిల్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా అసలు ముందు ఆయన గురించి కూడా మీకు మీరంటే వాళ్ళు తెలుసుకోవాలి. కొంతమంది ప్రవీణ్ ప్రకాష్ అంత మునుపు కాలాల్లో వేరే ముఖ్యమంత్రుల దగ్గర కూడా పనిచేశాడు. చాలా మంచి పేరున్నటువంటి, మంచి దక్షత కలిగినటువంటి వ్యక్తి. కానీ 2019-24 మధ్య కాలంలో రాజకీయ నేతల ఒత్తిడే కావచ్చు, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఒత్తిడే కావచ్చు, ఆ కారణం చేత వాటి ప్రలోభాలకు లొంగిపోయి ఇలాగా చేయకూడని పనులు అవి చేయడం, తద్వారా ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు చూసే ఉంటారు, అనేక మంది ఐఏఎస్లు పోస్టింగ్లు లేక, అనేక మంది ఐపీఎస్లు పోస్టింగ్లు లేక, అనేక మంది జైళ్లలో ఉన్నారు, అనేక మంది కోర్టులు బెయిల్ మీద ఉన్నారు. ఇలా జరిగింది. కారణం వారు చేసినటువంటి అరాచకాలే. ఈ అరాచకాలకి ఇంకొక ఉదాహరణ ఈయన కూడా, ఈ ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి వ్యక్తి విద్యాశాఖ కార్యదర్శిగా ఉండగా ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అడిగిన ప్రశ్నలో, మీరు పాఠశాల బిల్డింగులకి రంగులు వేయించారు కదా, అదంతా నష్టమే కదా, మళ్ళీ కోర్టు ఆ రంగులన్నీ తీయించి వేరే రంగు వేయమంది కదా అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. కానీ ఇంకొక రకమైన సమాధానం ఇచ్చాడు. ఏంటంటే, అనేక మంది ముఖ్యమంత్రులు లేదా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద అనేక సభలు పెట్టుకుంటారు, దానికి స్టేజ్లో కట్టుకుంటారు, అదంతా కూడా వ్యర్థమే కదా అన్న సమాధానం ఇచ్చాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇవ్వలేదు అతను. తర్వాత ఇంకొక దానికి వచ్చినప్పటికీ ఇలాగే ఆయన ఏది మీరు బీఆర్ఎస్ తీసుకుని తప్పు చేశారు అనేటువంటి ఏమన్నా మీకు ఆ భావన ఏమన్నా ఉందా అంటే ఉంది అన్నాడు. ఇదొకటి నిజమైన పాయింట్. ఎందుకంటే 7 సంవత్సరాల పైచిలకు ఆయనకి సర్వీసు ఉండగా చాలా తొందరపడి చంద్రబాబు నాయుడు వచ్చాడు అనేటువంటి ఒక అనుకోకుండా అంటే వాళ్ళే నెగ్గితే ఇతనికి ఇబ్బందే ఉండేది కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందని కానీ చంద్రబాబు నాయుడిని కలవాలనుకునే అనేక మంది అప్పుడు అకృత్యాలు చేసిన ఐఏఎస్ ఐపీఎస్లు ఎంతోమంది ఈయన కలవడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడు చాలా సున్నితంగా తిరస్కరించాడు వీళ్ళందరినీ. అసలు కార్లు కూడా గేట్ లోపలికి రానివ్వలేదు అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ. అందులో ఈ ప్రవీణ్ ప్రకాష్ కూడా ఒకడు. ఆ తర్వాత ఇంకెలాగైనా నా పరిస్థితి అంతగా బాగుండదులే అనుకున్నాడో ఏమో, అతను బీఆర్ఎస్ తీసుకున్నాడు. అంటే ఇంకా పోనీలే ఏదైతే అయిందిలే అనుకున్నాడు. ఏవో బెనిఫిట్స్ వస్తాయి, పోతే అయిపోయింది ఉద్యోగం. అప్పుడు దాకా బోర్డు సంపాదించుకున్నది ఎలాగూ ఉంటుంది, వాళ్ళకి లక్షల్లో జీతాలు ఉంటాయి, అలవెన్సులు ఉంటాయి. అలా కాకుండా బోర్డు అంతా చిలక కొట్టుడు చాలానే ఉంటుంది. ఈ ఐఏఎస్లు ఇలాంటి కరప్షన్ అందరూ అలా అనుకోకండి. పెద్ద పెద్ద ఏది ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి మంచి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు బోర్డు మంది ఉన్నారు. ఇంకొక పాయింట్లో ఆయన ఏబిఎన్ నుంచి ప్రశ్న అడిగినప్పుడు
ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి మీకు ఏంటి తగదా అన్నప్పుడు, ఎల్వి సుబ్రహ్మణ్యం అనేటువంటి ఆయన చీఫ్ సెక్రటరీ. ఆయన ఒక 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఇద్దరిని, రాజశేఖర్ అనేటువంటి ఒకరిని, ఇంకొక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్గా ఉన్నటువంటి ఆవిడ విషయాల్లోనూ 2 పాయింట్లు ఇద్దరిని దేనికో నామినేట్ చేయమనో, దేనికి వాళ్ళ పోస్టుని పెంచమని, ఆ శాఖను వాళ్ళు బాగా చూసుకుంటారని చెప్పడంతో ఆయన సున్నితంగా తిరస్కరించి పక్కన పెట్టాడు ఆ ఫైల్ని. పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రవీణ్ ప్రకాష్ని అడిగితే, ప్రవీణ్ ప్రకాష్ ఈయన్ని అడిగినప్పుడు లేదు అది నాకు నచ్చలేదు అందుకే నేను పక్కన పెట్టానంటే, ఆ విషయం ఏదో మీరే ఆయనకి జగన్కి డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది కదా అన్నమాట. ఇది ఎల్వి సుబ్రహ్మణ్యానికి సంబంధించిన అంశంగా ఉంటుంది కాబట్టి ఆయన అంత డైరెక్ట్గా చెప్పాడేమో. కానీ మొత్తం ఎంటైర్ మీటింగ్ నేను చూసినప్పుడు అందులో ఇతను నిజాయితీగా మాట్లాడిన మాట, అతను వీఆర్ఎస్ గురించి ఒకటే కరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే అదైతే పెద్దగా ఇంకా మన కేసులు అవి ఏమి ఉండవు, ఏ ఇబ్బంది ఉండదు, హాయిగా మన ఏదో మనం చేసుకోవచ్చు. బయటకు వస్తే ఒక మాజీ ఐఏఎస్గా ఏదైనా మంచి సంస్థలో ఇంకా ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. లక్షన్నర ఇచ్చే జీతం ఉంటుంది, ఎక్కడొక్కడ దొరుకుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఐఏఎస్కి వెళ్ళారంటేనే చాలా పెద్ద టాలెంటెడ్ పర్సన్సే కదా, ఆ ఉద్దేశంతో అన్నమాట. సో ఈ సోకాల్డ్ ఈ బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రులు మారచ్చు కానీ ఐఏఎస్లు మారరు. వాళ్ళ శాఖలు ఏమన్నా మారచ్చు, అంతే తప్పితే ఎక్కడికి పోరు. వాళ్ళు పనిచేసే 30 సంవత్సరాలు వాళ్ళ సర్వీసులోనే కొనసాగుతారు. కాకపోతే ముఖ్యమంత్రికి నచ్చకపోతే అప్రాధాన్యత పోస్టుల్లోకి పంపొచ్చేమో తప్ప. ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావుని అగ్నిమాపకకి సంబంధించి పంపించారు, పనే ఉండదు. ఉండకపోతేనే ఆయన జీతం ఆయనకు వస్తుంది, ఆయన ఎలవెన్స్లు ఆయనకు వస్తాయి. అలాగా అందరూ అనుకోవచ్చు కదా, ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ అలా అనుకోవచ్చు కదా, నిజాయితీగా పనిచేస్తామండి, మేము చెయ్యం, ఫేవర్ చేయం గవర్నమెంట్కి, అన్యాయమైనది మేము చెయ్యము అని అనుకోండి. అలాగే ఎంతమందిని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, అనేక మంది కొంతమందిని వీఆర్ఎస్లు పెట్టాడు. అలాగని ఇంకా పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా వైసీపీకి వెనక నుంచి సహాయం చేస్తున్న వాళ్ళు 3 మంది ఉన్నారు. అంతెందుకు, ఏపీ ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మొన్న ఎవరో శశిధర్ అనే వ్యక్తిని ఎవరినో వేసుకున్నారు. అతను వైసీపీ పక్కా సానుభూతిపరుడు, పక్కా వైసీపీ తరఫున మాట్లాడాడు, అమరావతి రాజధానికి అవసరం లేదన్నవాడు, అయినా ఇచ్చారు ఆయనకి. ఇలా ఎంతోమంది ఉన్నారు, అనేక మంది పనిచేస్తున్నారు. ఇప్పటికీ వెనక అనేక మంది వైసీపీ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అందరినీ తీసేయలేడు కదా, మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడేమో తప్పితే అందరినీ ఎక్కడ ఉద్యోగాలను తీయలేడు కదా. ఆ కారణం చేత బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు, ముఖ్యమంత్రులు వస్తారు 5 ఏళ్ళే, 5 ఏళ్ళ తర్వాత ఒకసారి పొడిగింపు రావచ్చు, రాకను పోవచ్చు. ఎంతోమంది అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అందరూ జ్యోతిబాసు లాంటి వాళ్ళే ఉంటారని మనం అనుకోలేం కదా. ఎన్ని సంవత్సరాలు నెగ్గుతాడు ఆయన, కమ్యూనిస్టానికి రూపాయి అక్కర్లేదు, ఏం అవసరం లేదు. ఇలా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఏంటంటే పూర్తి పక్కా ప్రభుత్వాన్ని నడపడం, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఏమైనా ఉంటే అభివృద్ధి అంతవరకే చూస్తారు. వాళ్ళకి రూపాయి అవసరం లేదు, వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు ఎక్కడ ప్రెషర్ కూడా ఉండదు. అలా ఉంటే బాగుంటుంది. ఇది నేను ఈ బ్యూరోక్రాట్స్ విషయంలో మొన్న ప్రవీణ్ ప్రకాష్ గారిది అబ్జర్వ్ చేసిన తర్వాత మీతో మాట్లాడాలనిపించింది, మాట్లాడేది. ఇదే ఈరోజు అంశం.